నమస్తే. సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను మీ పావని. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఆహారంలో ఉండేటటువంటి విశేష ఆరోగ్య సంపద గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేదంలో సంవత్సరం అంతా అందుబాటులో ఉండేటటువంటి పండు జామ పండు. మరి ఈ జామ పండు గురించి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ జామ పండుని పేదవాడి ఆపిల్ గా పేరుగాంచింది. 4 ఆపిల్స్ తింటే వచ్చే శక్తి ఒక్క జామ పండు తింటే వస్తుందని చెప్తుంటారు. దానిలో ఉండేటటువంటి పోషక విలువల గురించి మాట్లాడుకుందాం. జామ పండుని సంస్కృతంలో అమృత ఫలమని, హిందీలో అమృత్, తెలుగులో జామకాయ, లాటిన్ భాషలో సీరియా గ్వాజావా అని పిలుస్తారు. ఇది మిర్టిల్ కుటుంబానికి చెందింది. జామ పండులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. జామ పండులో మాలిక్ యాసిడ్, టెంటారిక్ యాసిడ్లు కూడా కొద్ది శాతంలో కలవు. జామ పండే కాదు, జామకాయ ఆకులు, పువ్వులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ జామ పువ్వులను చూర్ణం చేసి తీసుకుంటే అతిసారం, ప్రవాహిక అంటే డీసెంట్రీ మొదలగు రోగములను తగ్గిస్తుంది. జామ ఆకులందు టానిక్ మరియు ఆక్సిలేటర్స్ ఎక్కువ సంఖ్యలో కలవు. జామ ఆకులను చక్కగా క్రమంగా నమిలిన చిగుళ్ల నుండి రక్తం కారటం మరియు చెడు వాసన ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. జామ లేత ఆకుల కషాయం తాగితే మాటిమాటికి వచ్చే జ్వరము, కడుపు నొప్పి మొదలైనవి తగ్గుతాయి. జామ ఆకులను నూరి ఆ ముద్దని కీళ్ల నొప్పులకు రాస్తే ఆ నొప్పులు కూడా మటుమాయమవుతాయి. జామ ఆకుల కషాయంని పుక్కిట ఊచిన అంటే గార్గిలింగ్ చేస్తే పంటి సమస్యలు కూడా అంటే పంటి నొప్పి తగ్గుతుంది. జామ ఆకుల కషాయంతో వెజైనల్ ని శుభ్రం చేసుకుంటే తెల్ల బట్ట తగ్గి ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. జామ ఆకులు, పువ్వులు మరియు జామ పట్ట అంటే బార్క్ ఇలాంటివన్నీ కూడా కషాయానికి అనేక రకాల బ్యాక్టీరియాలను నిరోధించే గుణం ఉంటుంది. ఈ కషాయం కలరా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలను కూడా తగ్గిస్తుంది. జామకాయలు పచ్చివి తింటే విరోచనాలు కడతాయి, మలబద్ధకం తగ్గుతుంది. అలాగే ఈ జామ ఆకులు ముఖ వర్చస్సు కూడా చాలా మంచిది. ఈ జామ ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. అలాగే సెగ్గడ్డల మీద కూడా పెడితే అవి కూడా తగ్గుముఖం పడతాయి. జామ పువ్వులను మెత్తగా నూరి ఆ రసాన్ని కళ్ళల్లో వేస్తే కళ్ళు ఎర్రబడడం, నీరు కారడం వంటివి తగ్గుతాయి. కాలంతో సంబంధం లేకుండా దాదాపు అన్ని కాలాల్లో దొరికే పళ్ళల్లో జామ పండు ఒకటి. ఇది రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు జామ పండు సొంతం. ధర విషయంలోనూ ఇతర పండ్లతో పోలిస్తే తక్కువ కావడం జామ పండుకు ఎక్కువ మంది ఇష్టపడడం ఓ కారణంగా చెప్పవచ్చు. జామలో పుష్కలంగా లభించే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక జామ పండుని పరగడుపుని తీసుకుంటే రెట్టింపు లాభాలు ఉంటాయని మీకు తెలుసా? చూద్దాం ఇప్పుడు. జామలో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా బరువు తగ్గడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ క్యాలరీతో అవసరమైన విటమిన్లు అందుతాయి. ఒక్క జామ పండులో కేవలం 37 క్యాలరీస్ ఉండటం విశేషం. కాబట్టి బరువు తగ్గాలనుకుంటున్న వారు వెంటనే వారి డైట్ లో జామ పండుని భాగం చేసుకోవాలి. కొంతమంది మహిళలు నెలసరి సమయంలో తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు జామ పండుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కేవలం జామ పండే కాకుండా జామ ఆకు తీసుకోవడం వల్ల ఈ నొప్పికి చెక్ పెట్టచ్చు. జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకుంటుంది. బీపీ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. జామలో ఉండే పోషకాలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా ఉపయోగపడతాయి. జామ పండ్లలోని లైకోపిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని దరిచేరనివ్వదు. అలాగే రొమ్ము క్యాన్సర్ కు చెక్కు పెడుతుంది. డయాబెటిక్ రోగులకు జామ పండ్లు దివ్య ఔషధంగా ఉపయోగపడతాయి. జామలో పుష్కలంగా ఉండే ఫైబర్, తక్కువగా ఉండే గ్లైసెమిక్ కారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. జామలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంతాలకు రక్షణ ఇస్తుంది. పంటి నొప్పులు, నోటి అల్సర్లకు జామ ఆకులతో తయారు చేసిన టీని మంచి ఔషధంలో పనిచేస్తుంది. జామ పండులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి చూపు క్షీణతను నివారించడమే కాకుండా కంటి శుక్లం వంటి సమస్యలను దరిచేరనివ్వదు. చూసారు కదండి, మన సంపూర్ణ ఆయుర్వేదంలో జామ పండులో ఉండే పోషక విలువలు మరియు జామ పండు తింటే వచ్చే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను, మరి రోజుకి ఒక జామ పండుని మన డైట్ లో భాగంగా చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఎన్నో తెలుసుకుందాం కదా. మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.